హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని 1432. అయితే లాస్ట్ వీడియోలో 4వ రోజు పూజ ఏం జరిగిందనేది మీరు చూసారు కదా. అదే ఫలపుష్ప శయాదివాసం జరిగింది కదా. ఇంకా 5వ రోజు ఆఖరి రోజు అనమాట. ఈ ఆఖరి రోజున ధ్వజస్తంభ ప్రతిష్ట వేడుక జరిగిందనమాట. ఇది 8:30 గంటలకు అట్లా స్టార్ట్ అయింది పొద్దున్నే. ఇది ప్రతిష్ట అవ్వడానికి 2 గంటల టైం పట్టింది. ఊరు వాళ్ళంతా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. ఈ 5 రోజులు మాత్రం ఒక పండుగలా ఉండే ఊరంతా. 10:30 వరకల్లా ప్రతిష్ట అనేది అయిపోయింది. 10:30 తర్వాత 11 గంటలకి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం జరిగిందనమాట. ఊరందరికీ ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసినారు. ఈ కళ్యాణానికి మా స్థానిక ఎమ్మెల్యే సార్ కూడా వచ్చినారనమాట. పట్టు వస్త్రాలు సమర్పించారు తను. తర్వాత సాయంత్రం పూట కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. అది మాత్రం చూడడానికి చాలా కన్నుల పండుగనే. ఇంకా అసలు ఊరంతా కలిసి ఊరేగింపు చేయడం అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం చూడలేమన్నమాట. ఆ తర్వాత ఈ 5 రోజులు మాత్రం ఊరంతా ఒక పండగలాగా జరిగిపోయింది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు రోజు గుడికి రావడము, స్వామివారికి పూలు పళ్ళు ధాన్యం సమర్పించుకోవడం ఒక పండగలాగా జరిగిపోయింది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటివి మనం చూడలేము. ధ్వజస్తంభం అంటే అది ఇంకా మళ్ళీ ఎప్పటికీ జరుగుతుందో, ఇలాంటి పండుగలు మనం చూస్తామో చూడమో కూడా తెలియదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా బోర్గా అనిపించినట్లయితే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మా ఊరికి సంబంధించిన వీడియోలు నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఆ ఒక్క మాట ఉన్నారు బ్రాహ్మణ్ గారు, వెంకన్న గారు, మీరు కూడా ఒకసారి గోవింద అంటే అలకగా అవుతుంది. ఒక్కసారి అందరు గోవింద అనుకుంటుంటేనే అది అలకగా అవుతుంది, చక్కగా ఉన్నది. ఒకసారి గమనించుకోండి, ఒక్క నిమిషం ఆగండి. గోవిందా 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 గోవిందా. కొంచెం ముందుకెళ్ళిపోండి, అటు అటు జరుపుకోండి. కొంచెం అంతా కిందికి పెట్టండి, కిందికి పెట్టండి. గోవిందా 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 ఇట గుంజండి. ఉత్తరం దిక్కు అక్కడికి పోవాలి, ఉత్తరం దిక్కు నలుగురు పోవాలి, అక్కడికి కింద చెట్టు కిందికి పోవాలి నలుగురు. ఇక్కడికి నలుగురు పైకి, ఇక్కడ కింద ఉన్న వాళ్ళు చాలు, ఇక్కడ వీళ్ళకి పైకెళ్ళండి, ఇక్కడ పైకెళ్ళండి, ఇక్కడ కింద ఉన్న వాళ్ళు చాలు, అక్కడికి కట్టోళ్ళు పండి. గోవిందా 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 గోవిందా. అందరు గోవిందా అనట్లేదు, గోవిందా కాసేపాగండి. గోవిందా 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 గోవిందా. దమ్ము తీసుకోండి, గోవిందా దమ్ము తీసుకోండి, దమ్ము తీసుకోండి. వేణుగోపాల స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టలో భాగంగా ఈరోజు సరిగ్గా 11 గంటల నుండి స్వామివారి యొక్క శాంతి కళ్యాణము జరపబడుతున్నది. కావున
నిన్ను నచ్చావతారుడందురా మల్లె పూల మాల వేసిదా ఓరయ్య నిన్ను నచ్చావతారుడందురా కుతుల కుతుల మాల వేయవే ఓయమ్మ నన్ను కుర్మావతారుడందవే కుతుల కుతుల మాల వేసిదా ఓరయ్య నిన్ను మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు. అమ్మ సార్ ఎక్కడికి పోతు ఎవరు పోతు ఎవరెళ్ళదు
విశ్వే దేవాసా దినవీరయధ్వం మహాస్మహి ప్రజయానాకనోభిర్మారదా విహతే సోమరాజన్న అజ్ఞర్మన్యం ధనుపురస్కారవస్యాకూపా మహిపాలిరస్వం దేవీయైనం ప్రణయతి బ్రాహ్మణాభ్యేయం కరేతు బ్రాహ్మణో వై సర్వాభిరేవై దేవతాః సర్వేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఫలం మనో తప్పని కొట్టండి మీరైతే ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ బ్రహ్మేస్య అట్లాగే నిన్న కన్నుల పండుగగా స్వామివారి అంతసంతృప్తి కలిగినటువంటి ఈ అన్నయ్యానికి కూడా ఏదో స్వామివారి తరఫున చిన్న గిఫ్ట్